మా నాయనకు వాళ్ళ నాయన ఒక 35 ఎకరాలు జాగిచ్చిండు. మా తాత 35 ఎకరాలు ఇస్తే మా నాయన దాన్ని కష్టపడి 2 ఎకరాలుగా మార్చాడు. అది నవ్వుతారు, అన్యాయం ఇది. మీ నాయన కూడా గదే పని చేసి నాకు తెలుసు. మెయిన్గా నా కాన్సన్ట్రేషన్ యువత గురించే పనిచేస్తుంటాను. ఆమె జర ఫోన్లో బిజీ ఉంది, చేసుకోమా. రేవందర్తో మాట్లాడుకో. ఫుల్ బిజీ, ఏం బిజీయో నాకు తెలియదు. ఓకే, నేను ఊర్లో పుట్టినా కాబట్టి మీకు తెలుసు, మీరందరూ ఊర్లోకి వచ్చి కాబట్టి నేను మా ఊర్లో 7th క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్. నేను ఇట్లా చెప్తే కూడా సపోర్ట్ కొట్టరా మీరు? కొంతమంది కొట్టడం వల్ల మొత్తం పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు, జాగ్రత్త. ఎందుకు క్లాస్ ఫస్ట్ అంటే మా ఊర్లో మా క్లాస్లో ముగ్గురమే ఉంటుంటుంది కాబట్టి. ఆ ముగ్గురు ఇట్లా ఆయన శంకర్ రెడ్డి అని పశువులు కాస్తున్న అప్పుడప్పుడు వచ్చి ఇంకో ఆమె వస్తా కాబట్టి నేను రోజు పోతుంటే నా సీరియల్ నెంబర్ 1 అట్లా ఫస్ట్. మాకు సార్లు 2 ఆప్షన్లు ఇద్దరు మాకు, ఇట్లా కావాలన్నా ఇట్లా కావాలన్నా. అర్థమైందా మీకు? ఇట్లా కావాలన్నా ఎవరికైనా ఇట్లా ఛాన్స్ దొరికింది అనుకో, నువ్వు లక్కురా సార్ ఇట్లా కొట్టిండే. ఇప్పుడు కొట్టుడు కాదు కదా, ఇట్లా చూస్తే చాలు స్కూల్లో లేచిపోతుంది. అటువంటి పరిస్థితిలో మనము ప్రజలను చైతన్యపరచాలంటే, పేరెంట్స్ని చైతన్యపరచాలంటే చాలా కష్టం. నువ్వు బాగుపడు, మీ అమ్మ నాన్న బాగా చూసుకో, మీ ఇంట్లో బాగా చూసుకో, నువ్వు అడుక్కోకు ఎవరిని, నీ కాలంలో నిలబడు, అదే మేము చెప్తూ ఉంటాం. అది మన సార్లు చెప్పేది బంద్ చేసిర్రు, చెప్తే ఈనుడు బంద్ చేసిర్రు. స్కూల్లో చెప్పట్లేదు, పాఠశాల చెప్పలేదు, కళాశాల చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. నేను మీ అందరూ అడుగుతున్నాను, చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేబడ్డాడా? కంగ్రాచులేషన్స్, చాలా చదువుకురు, నువ్వు చేయలేబడతావు. ఓకే. అట్రాక్షన్గా ఉండాలి అంటే, అట్రాక్షన్ అంటే డ్రెస్సింగే కాదు, మన మాట అట్రాక్షన్గా ఉండాలి, మనము వ్యవహారం అట్రాక్షన్గా ఉండాలి, 10 మందికి అర్థమయ్యేటట్టు మనం ఉండాలి. కానీ ఎవరికి అర్థం కాకుండా లాభం లేదు. ఏదైనా అట్రాక్షన్ని ఎలా ఉండాలంటే స్ట్రేట్ అవే టాపిక్లకు వెళ్ళిపోవద్దు. అది ఎందుకో కొద్దిగా చెప్పి టాపిక్కి వెళ్ళాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం. ఎందుకంటే చాలా బిజీ ఉన్నారు కదా, మాట్లాడుకోండి. క్లాస్ అన్నప్పుడు క్లాస్ లాగా ఉండండి దయచేసి. ఓకే. ఈ అట్రాక్షన్ బాగాలేకుంటే ఏమీ తెలుసా, మీ దగ్గర ఎంతున్నా వేస్టే. ఇప్పుడు ఒకసారి వచ్చి క్లాస్లో నేను మీకు ఇప్పుడు లెక్కలు చెప్తా, అవును లెక్కలు చెప్తా ఉంటారు, విన్నారు సరిగా. కానీ ఆ లెక్కలు ఎందుకు చెప్తున్నావు చెప్తే అర్థమవుతుంది మనకు. ఆ సైన్స్ ఎందుకు చెప్తున్నావు అర్థమవుతుంది మనకు. బంగారం అమ్మేటోడు కూడా గుడ్ బాస్, బంగారం అమ్మేటోళ్ళు కూడా దానికి అడ్వర్టైజ్మెంట్ ఉంది. అంటే అర్థమైంది తెలుసా, బంగారం అమ్మాలంటే కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, దానికి భూమి అమ్మాలంటే కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అటువంటి భూమే బంగారముకు అడ్వర్టైజ్మెంట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైతే చెప్పాలి. మనం చాలామందికి తెలియదు, ఆ వర్క్ ఏందో తెలియదు. అది కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాలంటే మనము దాని మీద అవగాహన పెంచుకోవాలి, మనం నేర్చుకోవాలి. అందుకోసమే ఇట్లా చేయబెట్టరు, అందరూ నాతో పాటు చెప్పారు. నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అర్థమైందా? ఏమర్థమైంది? దీంట్లో మీ డౌట్ ఏంది? ఆ 3 చోట్లు నేను అంత ఈజీగా చెప్పా. అట్లా కాదు, బతికిలాడాలే. ఓకే, చాలు. ఫస్ట్ మనం ఎలా ఉండాలంటే, ఈ భూమి మీదకి నువ్వు నేను వస్తున్నప్పుడు నవ్వుతురాలే, ఏడుస్తూ వచ్చినాం. ఏడవకుండా కిందకెళ్ళి వేసింది నర్సో సిస్టర్ సార్. పోతున్నప్పుడు ఏడిపించిపోతాం, వస్తున్నప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినాం, పోతప్పుడు ఏడిపించిపోతాం. ఈ చిన్న షార్ట్ బ్రేక్ ఉంది, ఆ షార్ట్ బ్రేకే మన లైఫ్. దాంట్లో నవ్వుతూ నవ్విస్తుండాలి, అది మోస్టం లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ జీవితం. ఆయన మీద ఏడుపు, ఈయన మీద ఏడుపు, అది చూసినా అది బాగా వాడింది, చూసినా దానికి ఏది రాదు, చూసినా మీరు కాదు వేరే వాళ్ళు, మీరు మంచి వాళ్ళు ఉంటారు, చూసినా ఫోన్ కొట్టు చూసినా. ఆ ఏడుపు వల్ల గొంతు పోతుంది, జాగ్రత్త. ఏడుపు ఎక్కువ ఉంటుంది. ఆ ఏడుపు బదులు ఏం చేయాలి తెలుసా? సూపర్
ఎక్స్ట్రా అనాలి. అందుకోసమే 3 చోట్ల తప్పించి ఎలా ఉండాలి? స్మైల్ చెప్పినా నేను నవ్వడం గురించి చెప్పలేదు. నవ్వు 4 విధాల చేటు, చిరునవ్వు 40 విధాలుగా స్వీట్. గుర్తుంచుకోండి. చిరునవ్వు అంటే ఏంది? స్మైల్. చూస్తందుకు వంకర ఉంటుంది, నీ జీవితాన్ని చక్కగా చేస్తుంది. ఈ నవ్వద్దు, చిరునవ్వు ఉండాలి. ఆఖరికి ఇక్కడ మన కెమెరామెన్ వీళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్ ఉంటుండే, సార్ ప్లీజ్ అంటాడు. ఏమంటాడు? తర్వాత ఏమంటాడు? అది చెప్పకుంటే మనకు కూడా తెలియదు. ఆయన కూడా ఫోటో తీయడు. అంటే నా మొహము నాకే నవ్వకుంటే, నచ్చకుంటే నా మొహం వేరేళ్ళకి ఎట్లా వస్తుంది? అందుకోసం ఏమన్నా, ఫస్ట్ మీరు స్టేజ్ ఎక్కగానే చిరునవ్వుతో ఎక్కండి. స్మైలింగ్ ఉండవల్ల ఆరా ఉంటుంది, మనిషికి ఒక పవర్ఫుల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏంటంటే ఎదుటి వాళ్ళను అట్రాక్ట్ చేయగలుగుతుంది. 3 చోట్ల తప్పించి ఎప్పుడు ఎలా ఉండాలి? ఏ గురించి చెప్తున్నా? 3 చోట్ల తప్పించి ఎలా ఉండాలి? స్మైల్. ఆ 3 చోట్ల చెప్తా. ఫస్ట్ది, ఎవరు చచ్చిపోయినప్పుడు ఏదో నవ్వద్దు పోయి, ఇప్పుడు పోయిండ్రా నేను బాగానే ఉండి పోయిండా నవీన్ అనుకో, ఆ సావుకు నువ్వే కారం అనుకోడు, జాగ్రత్త. చావు దగ్గర కండోలెన్స్ మీటింగ్, సంతాప సభ, దాంట్లో నవ్వకూడదు. రెండోది, చెడు వార్తలు దుర్వార్తలు ఉన్నప్పుడు నవ్వద్దు. మూడోది, నీకు తెలిసిన వాళ్ళు కష్టాలు ఉంటే నవ్వద్దు. ఈ 3 తప్పించి ఎట్లుండాలి? ఇంకా ఫోన్ పోతే ఏం చేయాలి? నవ్వుతే దొరుకుతుందా? ఏడిస్తే దొరుకుతుందా? ఏడిసి దొరుకుతుందా? ఏడిస్తే ఉన్నది పోతుంది, ఉన్నది పోతుంది. ఓ, అది కూడా తెలుసు మీకు. ఎప్పుడు కూడా స్మైల్ ఉంటే ఏమైందంటే మన లోపల ఆరా ఉంటుంది. పెళ్ళైన మగవాళ్ళు కాదు, పెళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది ఇక్కడ? పెళ్ళైన ఆడవాళ్ళు, వెరీ గుడ్. మీ ఆయన అప్పుడప్పుడు తిడతారా? తిట్టరా? తిట్టరా? అంత కంట్రోల్ చేస్తున్నావా? ఓకే. అమ్మ ఏదో ఒకటి అంటాడు, అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నిజంగానే నువ్వు కోపంలో ఉంటే కూడా అనాలి. ఊకవే అంటాడు. మనం నువ్వు అని అనుకో, అయిపోయా కొట్లాడ. ఇద్దరి మధ్యలో కొట్లాట వస్తే ఏమవుతుంది? వాళ్ళ కొడుకు చూస్తుంటుంది, అమ్మ గెలుస్తాడా నాన్న గెలుస్తాడా, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా? ఒక విషయం చెప్తానమ్మా, ఎవరు చెప్పకూడదు, నాయన అంటోడు ఈ ప్రపంచంలో ఇంతవరకు గెలవబోడు గెలవలేడు. 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. నాకు తెలుసులే. మళ్ళీ అటువంటి దానికి లొల్లెందుకు? అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే, చిరునవ్వు, నన్ను వినండి, నవ్వు అన్నది ప్రేమను, దానికి రూట్ కాజ్. చిరునవ్వు ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. కోపంతోనే వాడు గెలవలేదు, ప్రేమతోనే వాడు ఓడిపోలేదు. మళ్ళీ అటువంటి ప్రేమ మన లోపల ఉండాలంటే స్మైలింగ్ ఉండాలి మన లోపల. అదే అట్రాక్షన్. ఆ అట్రాక్షన్తో మనం ఉండాలి. ఏ కళాకారులైనా సరే ఇంట్లో ఎట్లుంటామో బయట అట్లుండాలి, బయట ఎట్లుంటామో ఇంట్లో అట్లుండాలి. కానీ చాలామంది బయట మాత్రం బాగుంటే ఇంట్లో మాత్రం ఇట్లుంటారు. అది కాదు. రోల్ మోడల్, ఇంట్లో బాగుంటే బయట బాగుంటాం మనం. ఇంట్లో మొత్తం కంపు ఉంటే బయట కంపే ఉంటుంది, కానీ ముందు చేసుకునే డ్రెస్ బాగుంటుంది. అట్లా ఉండదు. మనము 10 మందికి మార్చే వాళ్ళం ఎలా ఉండాలంటే, మనం బాగుండాలి. మనం బాగున్నప్పుడు ఎదురు వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఏ ఫర్ అట్రాక్షన్. బ్యాగులు ఏం చేయండి, ఒక 100 గ్రాముల చక్కెర తెలుసు కదా, షుగర్, అది పొట్లం కట్టుకొని పెట్టుకోండి. ఐస్ తెలుసు కదా మీకు, ఐస్ ముక్కలు చిన్నగా ఉంటుంది. కొంతమంది సాయంత్రం కూడా వాడుతున్నారు, దేంట్లో నాకు తెలియదు కానీ కదా తెలుసు. కొన్ని ఐస్ ముక్కలు ఒక అబ్బర కాగితంలో పెట్టుకోండి. పెట్టుకోండి. అర్ధగంటకు ఒకసారి చక్కెర ముక్కాలే, ఐస్ ముక్క మీద పెట్టుకోవాలి. మీ అందరికి చెప్తున్నా, రేపటి నుంచి నేనే చెప్తున్నా. చక్కెర బుక్కాలి, అర్ధగంటకు ఒకసారి ఐస్ నెత్తి మీద పెట్టుకోవాలి, అర్ధగంటకు ఒకసారి. నిజంగా చేయకూడదు. చక్కెర తిన్నట్టుగా తీయగా మాట్లాడాలి, ఐస్ పెట్టుకున్నట్టుగా చల్లగా మాట్లాడాలి. అదే కళాకారులకు ఉండాల్సిన ఒక అద్భుతమైన క్వాలిటీ. అంతేగాని లోపల మొత్తం చెత్త పెట్టుకొని ఎంత మంచి పాట వచ్చి ఎంత మంచి గొంతున్న వేస్ట్, ఎవడు మారడు. గుర్తుంచుకో, నీ లోపల ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. గుర్తుంచుకో. ఆనా చెప్పాలి మీరే. అరే బాబు మీకు సూపర్. మీరు
నేను ఒక్క పాయింట్ చెప్తే 4 పాయింట్లు అందుకున్నట్టు మీరు నిజమైన కళాకారులేనమ్మా, సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అని అంతా అనుకుంటున్నారు మీరు అనరా? ఓకే, మళ్ళీ చెప్తా చూడండి. ఆనా అంటే ఏందమ్మా? వస్తారు, తింటారు, పంటారు, తాగుతారు, ఇద్దరిని అంటారు, పోతారు. అదో బతుక? అదో బతుకాదమ్మా. చీమలు కూడా కంటాయి. ఒక మనిషిగా ఎలా ఉండాలి తెలుసా? వచ్చిపోవద్దు ప్రపంచం మీదకి, ఇచ్చిపోవాలి. ఏదన్నా ఇచ్చిపోవాలి. అలా ఉన్నప్పుడు ఏమో తెలుసా? నీ గుండె లోతుల నుంచి వస్తుంది నీ గానం. బ్రాండింగ్ గా ఎదగాలంటే మీ లోపల రావాల్సింది బాడీ లాంగ్వేజ్. నా ఫేస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, నా చేతుల కదలిక అబ్జర్వ్ చేస్తున్నారు, నేను ఎలా మాట్లాడడం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ అందరిని చూస్తున్నా, వాళ్ళిద్దరు మాట్లాడుతుంటారో పట్టుకుంటున్నా. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు మాట్లాడతారు అనుకో, మీరు కూడా ఏం చేయాలి తెలుసా? పాట పాడుతుంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. నేను పాట పాడుతూ అన్న మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ బాగానే ఉందని పెట్టుకోను, నేను తాగుతానాలే. అప్పుడు బంద్ చేస్తారు. నీ పని నువ్వు చెప్పుకుంటే వాళ్ళ పనులు పని చేస్తే అందరు ముచ్చట్లు అయిపోతే అక్కడ పని కాదు. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు హర్ట్ కాకుండా నైస్గా చెప్తూ ఉండాలి. అదే ముఖ కవలికలు బాగుండాలి. నవరసాలు పండించగలగాలి ముఖంలో. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం చూపించాలి, భయం అంటే భయం చూపించాలి, ప్రేమ అంటే ప్రేమ చూపించాలి, హాస్యం అంటే హాస్యం చూపించాలి, కోపం అంటే కోపం చూపించాలి. ఆ 9 రకాల నవరసాలు చూపించకుంటే నీ పాట పాటగానే ఉంటుంది, కానీ అది నిజమైన మార్చే పాటగా ఉండదు. మనం మాట్లాడుతుంది ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమైతే దానికి శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం మీకు చెప్తాను. ఒకటోది, మాట అంటే శబ్దము అంటే ఏంది? బాడీ 3 రకాలుగా ఉంటుంది. ఈ మాట భాష ద్వారా వస్తుంటుంది. భాష, ఈ భాషకున్న ప్రాధాన్యత 7% మాత్రమే. కానీ నీ భాషతో వాయిస్ మాడ్యులేషన్ అంటే నీ శబ్దం 38% పవర్. 7, 38, 45% అయింది. ఇంకా 55 అయింది తెలుసా? శారీరక కదలికలు. నీ శరీరం ఎలా నడుస్తూ ఉందో చూస్తే అది 55. అంటే 3 భాష ఇంపార్టెంటా, వాయిస్ ఇంపార్టెంటా, లేదా భావన ఇంపార్టెంటా? నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకుంది అయితా. నా టైం నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. నీ మైండ్ నువ్వు వాడుకో, నీ మాటను వాడుకో, నీ పాటను వాడుకో, నీ ఫోన్ను వాడుకో, నిన్ను వాడుకో. అనుకుంది అవుతావో జీవితంలో, అనుకుంది అవుతావు. అనుకుంది గ్యారెంటీ అవుతాం బాస్. మనం ఏం చేద్దాం తెలుసా? ఎవడో వస్తాడని ఎవడు రాడు, ఏమో చేస్తాను ఎవడేం చేయడు, ఏమన్నాడు చేసుకోవాలి. నీకున్న తెలివిని వాడుకో, నీకున్న మైండ్ వాడుకో. వాడుకోం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గట్టి చెప్పాలి. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? గట్టి చెప్పరి. ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. ఇలా చేయి తీసుకొచ్చి రైట్ చిన్ మీద గట్టిగా ముట్టుకోండి. రైట్ చిన్, లెఫ్ట్ చిన్ మీద ముట్టుకోండి. రైట్ చిన్ సౌండ్ వస్తుంది, కొట్టుకోండి రైట్ చిన్ మీద. చిన్న ఎక్కడ ఉంది? చిన్న ఎక్కడ ఉంది? ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. చిన్న ఎక్కడుంది? ఎక్కడ ముట్టుకోర్రో? తప్పు చేసిరా లేదా? నా మాట చిన్న చెప్పినా, చీక్ చెప్పినా, నా మాట ఏమొచ్చింది? నేనేం చెప్పినా మీరేం ముట్టుకోరు? మాట వాల్యూయా, చేతల వాల్యూయా? అందుకోసమే ఈరోజు నుంచి మీ మాటతో పాటు, పాటతో పాటు చేతల కదలిక ఉండాలి. నీ కంటెంట్ అంటే ఏంది? నీ సబ్జెక్ట్, మనం చెప్పే పద్ధతి. మీరు ఏం చెప్పినా వాళ్ళ మనసులో ప్రశ్న పుట్టాలి, గుర్తుంచుకోండి. మనసులో ప్రశ్న పుట్టలేదంటే అది ఎంటర్టైన్మెంటే, గుర్తుంచుకోండి. నాట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అని నవ్వుతూ ఉంటారు, వదిలిపెడుతూ ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉండాలి తెలుసా? అర్థమయ్యేంత వరకే ఉండాలి. హ్యూమర్, హ్యూమర్ అంటే నవ్వించేది. హ్యూమర్ ఎంతవరకు ఉండాలంటే అది గ్లామర్ వరకే ఉండాలి. హ్యూమర్ ఎక్కువైతే జోకరం అయిపోతావు. అంటే అర్థమైతేట్టు ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నాను, నవ్విస్తున్నాను, సీరియస్ చెప్తున్నాను కొన్ని విషయాలు.
అవన్నీ లేకుండా నేను నవ్విస్తున్నాను అనుకో, గంపన జోకర్ అంతే. అంటే అట్రాక్షన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బిల్డప్ చేయాలి, కంటెంట్ బాగుండాలి. పిల్లల్ని పెంచేది ఒక కళ, అంత ఈజీ కాదు. కావాలంటే మీ అమ్మ నన్ను చెప్తుంది. నేను మిమ్మల్ని ఏం తప్పట్టట్లేదు, కానీ మనము రేపు మనం మాట్లాడుతున్నప్పుడు మన ముందున్న ఆడియన్స్ ఎవరయ్యా అంటే పేరెంట్స్. వాళ్ళు ఎవరో ఇద్దరు పిల్లకు, ముగ్గురు పిల్లలకు, ఒక పిల్లకు తల్లిదండ్రులు. వాళ్ళకి కనెక్ట్ అయ్యి చెప్పాలి కాదు మనకు. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న కష్టం ఏంటంటే పిల్లల్ని పెంచడం కష్టమైపోయింది. మన ఇంట్లో 15, 16, 17, 18 ఏళ్ళ పిల్లగాలకైతే ఇంకా కష్టమైంది. ఆ పిట్టగూడు లాంటి జుట్లు పెట్టుకుర్రు, లక్కీ గీయాలి ఎవరు లేరు. పిట్టగూడులే దాని 3 కట్లు 4 కట్లు ఉంటాయి. చినిపోయిన బట్టలు మా ఊళ్ళో బెచ్చపలు వేసుకుంటారు, మీ ఊళ్ళో ఎవరు వేసుకుంటారు తెలియదు. ఇప్పించేదేవాళ్ళు వాళ్ళ ఆయన, ఇప్పించేదేవారు వాళ్ళ అమ్మ. నేను వద్దంటలేదు, మంచిదే, బాగానే ఉంటుంది అది. కానీ అది బాగుంటుందా? 5 ఏళ్ళ లోపల పిల్లలు అల్లరి చేస్తారా చేయరా? ఏం చేస్తుంటారు మనం? అయిపోయా. కొంతమంది బెదిరిస్తారు, కొంతమంది భయపెడతారు, కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు. మళ్ళీ చెప్తున్నాను, చిన్న పిల్లల్ని కొడితే ఏమవుతుందో మీకు తెలుసా? ఒకప్పుడు పద్ధతి కాదు, ప్రస్తుతం పద్ధతి చెప్తున్నా, ఆటిజం వస్తుంది. ఒకప్పుడు ఆటిజం అంటే ఏందో మనకు తెలియదు. ఆటిజం హాస్పిటల్ కూడా వచ్చేసినాయి. మొండి, షాడిస్టిక్ నేచర్. ఆ వయసులో వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి భయపడతారు. తర్వాత ఇటువంటి వాళ్ళకి ఏమేమి వస్తాయంటే ఫ్యూచర్లో పిల్లలకు 5 ఏళ్ళ లోపల పిల్లల్ని భయపెట్టినా, కొట్టినా, తిట్టినా ఈ పిల్లలు ఫ్యూచర్లో ఏమవుతారో తెలుసా? దేశద్రోహులు అవుతారు, పిక్కు తింటారు సమాజాన్ని, మిమ్మల్ని కూడా. ఫస్ట్ 6, 7, 8, 9, 10, 11 టైంలో పక్కలో పోసుకుంటారు. కొంతమంది నత్తి వస్తుంది, షేక్ అయిపోతుంటారు, అర్థం కాదు. అవన్నిటికి కారణం ఎవరంటే అమ్మ నాయన సరిగా పెంచకపోవడం. ఆ పంద పిచ్చుకోవడానికి తిట్టడం, కొట్టడం. కొట్టొద్దు, తిట్టొద్దు, లేకుంటే కనొద్దు. ఈ మాట మాట్లాడుతుంటేమో తెలుసా, మీరెన్నా మాట్లాడతారు సార్, మా వాడు మా మాట ఎప్పుడు వింటాడు సార్. అమ్మ నేను 3 బిడ్డల తండ్రిని, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అంటే పెంచడం అని చాలా ఇంపార్టెంట్ కదా. అందుకోసమే 5 ఏళ్ళ లోపల పిల్లల్ని ఎవరితో పోలుస్తాను తెలుసా? దేవునితో పోలుస్తాను. వాళ్ళు తిడతామా? తిడతారా? తిట్టరు కదా. మళ్ళా అంటే నీ ప్రతాపం ఎవరు చూపిస్తావు అంటే బలహీనుల మీద. బలహీనుల మీద చూపించేది ప్రతాపం కాదు, బలవంతులను చూపించాలి మీరు. 6, 7, 8, 9, 10, 11, 12 ఈ వయసు, రెండో వయసు. వీళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ ఉంటారు. మామూలు ప్రశ్న అడిగారు, విసిగొస్తారు, ఊరుకుంటాం, అయిపోయి ఊరుకుంటాడు. వాళ్ళు పక్కోళ్ళు అడుగుతాడు, పక్కోళ్ళకి ఏం చెప్తే అది తింటూ ఉంటారు. డిసిప్లిన్గా పెంచాల్సిన వయస్సు, క్రమశిక్షణ నేర్పించాలి పిల్లలకు. కొంతమంది ఇళ్ళల్లో ఎట్లుంటారు తెలుసా? తీరుంకులు వస్తాడు, నేను లేనని చెప్పమంటాడు. అప్పుడు సీఎన్ అంకుల్ వస్తాడు, రాగానే ఏం రా మీ డాడీ ఉన్నాడు. అంకుల్ డాడీ లేడని చెప్పంటాడు. వానికి అబద్ధం రాదు. ఎవరు నేర్పిస్తారు? వాళ్ళ నాన్న నేర్పిస్తాడు, అమ్మ నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు పుట్లే. చెడ్డ పిల్లలు కాబడ్డారు ఓన్లీ చెడ్డ తల్లిదండ్రుల ద్వారానే. చెడ్డ పిల్లలు పుట్లే. ఇంకో చెడ్డగా జరిగిందంటే చెడ్డ టీచర్లతోని, ఇంకా చెడ్డ జరిగిందంటే చెడ్డ స్నేహితులతోని. చెడ్డ గుట్లెవరు? అమ్మ అంటే ఆరోగ్యం, మమ్మీ అంటే మొత్తం రోగాలు. గుర్తుంచుకోండి. మమ్మీ డాడీ సంస్కృత మనది, అమ్మ నాన్న సంస్కృత. చూడండి, ఇక్కడ కదలిక ఉంది, ఇక్కడ కదలిక ఉంది, ఇక్కడ కదలిక ఉంది, ఇక్కడ కదులుతుంది. అమ్మా, ఇది మమ్మీ ఉంది. అది ఉండాలి. కానీ అది మీ ఇష్టం, ఎట్టి చెప్తే చెప్పండి. మీరు ఏమైనా పిలిపించుకోండి. మమ్మీ అని పిలిచి మొత్తం రోగాలే, జలుబు, సర్ది, చిమ్మిడి, అంతే. చూసుకోరు మీరు. ఇంటికి వెళ్ళి మమ్మీ పోయి అమ్మ మొదలు పెట్టాలి. ఏదైనా మార్పు వస్తేనే కదా మనము ఈ మార్పు కోసం ఉన్నాం మనము. అందుకోసమే ఈ 6 నుంచి 12 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్. జ్ఞాపక శక్తి పిల్లల్లో అద్భుతంగా ఉంటుంది. 6 నుంచి 12 అద్భుతంగా ఉంటుంది. వాడు ఏది చూస్తే గుర్తుపడతాడు.
తల్లిదండ్రులు కొన్ని ఛాలెంజ్ ఉందని చెప్పాలా, పిల్లల్ని మొబైల్ నుంచి పక్కన పెట్టడం. అవునా కదా? ఆ మొబైల్ ఇచ్చేది ఎవరు? చెడగొట్టేది ఎవరు? వద్దనేది ఎవరు? ఎంత అన్యాయం చెప్పరు. బస్ ఆపేడ తినమన్నారు, నేను తిన పొద్దుగాల 8 గంటలకు ఎవరు తింటాడు? మనము వ్యవసాయదారుల కుటుంబమే, మంచిగా అన్నం తినిపోతాం. మీరు పొద్దుగాల మీ బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీలు సిస్టమ్ కొత్తగా వచ్చేది. నేను తినలే. పక్కకు కూడా ఒక కప్పులు కూర్చున్నారు, ఆయన చినిగిపోయిన బట్టలు వేసుకోండు. అదే టౌన్ జీన్స్, సారీ మర్చిపోయిందమ్మా, అంటే గ్యారెంటీ సాఫ్ట్వేర్ అయినా ఉంటాడు ఆయన. అక్కడ ఆ పాపకు ఇడ్లీ తినిపిస్తానికి డబ్బా ఓపెన్ చేసిండు. తినమ్మా అంటుంది, అంటుంది. తినమ్మా అంటుంది, అంటుంది. అప్పుడు వాళ్ళ ఆయనకు ఐడియా వచ్చింది. ఏమైనా ఇప్పుడు సూపర్. ఆ ఫోన్ ముంగడ పెడితే 4 ఇడ్లీ తినేసింది పాప. తిన్నంత నేనేమలే, తిన్నాక అడిగినా ఏంది బా ఇట్లా చేసామంటే, మా పాప తినసారు అంటుండు, ఊపుతుండు. అట్లా సార్, ఆకలి రాకముందే నోట్ల కుక్కి పందులుకొని టీవీ సీరియల్ చూడడానికి పని దొంగలు ఇలాంటి పనులు చేస్తున్నారు. మొబైల్ ముందర పెట్టి వాళ్ళు చెడగొడుతున్నారు పిల్లలందరినీ. ఎందుకు ఇంత బాధపడుతుంది సార్? ఫ్యూచర్లో స్క్రీన్ ఆటిజం రాబోతుంది. ఆల్రెడీ వచ్చేసింది. ఫోన్ లేకుంటే పండలేదు వాళ్ళు. ఫోన్ లేకుంటే వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ లేకుంటే చెయ్యి కోసుకుంటారు, మెడ కోసుకుంటారు, నీ మెడ కూడా కోసేస్తారు, నీ మెడ కూడా కోసేస్తారు కొండల తర్వాత. అలా జరుగుతుంది. చేసేది ఎవరు? ఇంకా ఊపుకుంటూ చెప్తారు, మా పాప తినేస్తారు. తినదా? గంట ఆగు, 2 గంటలాగు, అన్నా ఇడ్లీ అంటారు. అప్పుడు పెట్టు. ఏం మాట్లాడుతుంది తెలుసా? పేరెంట్స్కు టైం లేదు పిల్లలు పెంచేది. మీ ఓన్ అనుభవం చెప్పండి, మీ ఊర్లో ఉన్న అనుభవాలు కొన్ని చెప్పండి, మీ ఏరియాలో ఏం జరుగుతుందో చెప్పండి. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు? ఆత్మహత్య చేసుకోవడం అంత అవసరమా? లేదే. సిద్ధార్థ అంటే ఆయన కాఫీ డే ఓనరు అప్పుల పాలు భరించలేక కావేరీలో దుంకి చచ్చిపోయాడు. ఆయన భార్య ఏం చేసింది తెలుసా? 9 నెలల్లో 75% అప్పులు తీసేసింది ఆమె. అంటే కష్టాలు కలకాలం ఉండవు. ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ప్రాబ్లమ్స్ అనేది ఎప్పటికి ఉండవు. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే బతుకు, అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే జీవితము. ఇట్లుంటే పోయిన జీవితం అని అర్థమైతాడు చెప్పండి వాళ్ళకు. అరే కొన్ని చిన్న కష్టాలతో, చిన్న ఇబ్బందులతో సూసైడ్ చేసుకుంటున్నారే. ఒక్కడు కూడా మీ పాటిన తర్వాత ఒక్కడు సూసైడ్ చేసుకోకూడదు. నిలబడాలి, ఎదిరించాలి సమాజాన్ని. అలా ఉండాలి. కానీ సూసైడ్ చేసుకుంటుంటే ఎక్కడుంది అది? ఎలా ఉంది? ఇటువంటి ధైర్యం చెప్పే వచనాలు చెప్పాలి మనం. ధైర్యం రావాలి వాళ్ళ లోపల. ఫస్ట్ దానికి మీరు కూడా గట్టిగా ఉండాలి. ఫస్ట్ ఈ 6 నుంచి 12 ఏళ్ళ పిల్లలు చాలా మంది ఏమంటారు తెలుసా? ఏమైతావురా అంటారు. నేను డాక్టర్ అవుతా అంటాడు. అనగానే వాళ్ళ ఆయన అందుకుంటాడు, నువ్వారా, నీ మొహానికి నువ్వు డాక్టరా, ఎప్పుడు నా పొద్దుగాలు వేసినావురా అని అందుకుంటాడు. ఇంకా ఏమందుకుంటాడు? నీతో కాదు, నువ్వు వేస్ట్, నువ్వు దున్నపోతు, గాడిదా, ఇక నాకు తెలియదు, అన్ని మాటలు రావు. వాడు అనుకుంటాడు, ఓకే మా నాయన ఎట్లనే అన్నాడు, నేను అట్లా అవుతా అంటే దాని అర్థమైంది. వాళ్ళని ఎంకరేజింగ్ ఉండాలి. ఇంకోటి ఏం చేస్తుంటారు కొంతమంది తండ్రులు, చూడరా పక్కింటి అమ్మాయి చూడ ఎట్లా నడుస్తుంది, ఎవరో అమ్మాయిని చూసి నేర్చుకోరా అంటాడు. వీడు అమ్మాయిని చూస్తుంటాడు. ఇంకా తర్వాత మీద మీకు తెలుసు. అరే నీ కొడుకు మీద నీకు నమ్మకం లేకుంటే పక్కలతో పోల్చడమైంది. వాడిని కూడా తిక్కరేగింది అనుకో నీ కొడుకు. సరేనా ఆయన, నేను పక్కలతో నేను నేర్చుకుంటా, నువ్వు కూడా పక్కింటి అంకులు 2 కాలం నీకు ఒక కారు కూడా డొక్కుసుకుంటుందంటే ఏమవుతుంది? అర్థం చేసుకోండి. నీ సంతానం వాళ్ళకి ఎంకరేజింగ్ ఉండాలి. రేపు దేశం మార్చాలంటే ఏదో ఎక్కరదా, నీ పిల్లల్ని సరిగ్గా పెంచు, అదే దేశం మారిపోతుంది. గుర్తుంచుకో. ఏదో పెద్ద సేవ ఎక్కర్లే, నీ పిల్లలను సంస్కారవంతంగా పెంచు, ధైర్యంగా పెంచు, సమాజంలో ఎదుర్కొనే విధంగా పెంచు, ముందుకెళ్ళే పెంచు. అంతకంటే పెద్ద దేశ సేవ అక్కర్లే. అలా చేయగలగాలంటే మన మాటలు పాటలు కలిపి చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పాప ఏమడిగింది? డాక్టర్ అవుతా అన్నది. వీడేం చెప్పిండు? తిట్టిండు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక కరెక్ట్ పేరెంట్ ఉండి ఏం చేయాలి తెలుసా? నువ్వు డాక్టర్ అవుతావు నాన్న, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ అని పొద్దుగాలేమో రాత్రికో ఈ అమ్మాయిని మీ ఊరున్న పెద్ద డాక్టర్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఫీజు కట్టాలి. ఫీజు కట్టి డాక్టర్ చూపించి డాక్టర్ అంటే ఏమవుతుంది అంటూ, ఏం కాలే మా పాపకి ఏం కాలేదు, ఎందుకు వచ్చి నువ్వు ఎట్ట డాక్టర్ అయినా మా పాపకి చెప్పాలి, నువ్వు ఎట్ట డాక్టర్ అయినా మా పాపకి చెప్పి నేను ఫీజు కట్టని చెప్పాలి. అలా ఉండాలి మోడలింగ్.
జడ్జి అంటే జడ్జి అని తీసుకెళ్ళాలి, కలెక్టర్ అంటే కలెక్టర్ అని తీసుకెళ్ళాలి. వాళ్ళ లైఫ్లో మోడలింగ్ ఉందనుకో రోజు చదువుకోమని చెప్పక్కర్లేదు, వాళ్ళ మైండ్లో పడిపోతుంది నేను ఇలా అయితే గొప్పనవుతానని. అంతేగాని రోజు ఎంబడి ర్యాగింగ్ చేయక్కర్లేదు. దురలవాట్ల గురించి చెప్పండి. ఎట్లా చేస్తారు సిగరెట్ తాగితే, ఎట్లా చేస్తారు ఇవన్నీ మొత్తం ఇట్లా ఆడుతుంటుంది, నోట్లకి ఆడుతుంటుంది. ఎట్లా చేస్తారు అది చూపించగలగాలి, మీ మొహంలో చూపించగలగాలి. ఎన్ని బాధలు వస్తాయో చూపించగలగాలి. వాళ్ళ కాపురం ఎట్లా కూలిపోతుందో చూపించగలగాలి. దానికి సంబంధించిన కావాలంటే చిన్న డ్రామా ఎక్స్ట్రా చిన్న రోల్ ప్లే చేయగలగాలి. ఆ పాటలు కలిపి చెప్పగలగాలి. మనం సరిగా చెప్పలేకపోయినా కూడా జబర్దస్త్ ఉంటాడు చెప్పి లక్షల కోట్లు సంపాదించుకుంటాడు. అర్థమవుతుందే లేదు. మీరు సిగరెట్ మానేయండి, ఓకే, వాడు సిగరెట్ మానేయమని చెప్పి వాడు పక్కెళ్ళి అవుతుంటాడు. మన దగ్గర కాదు, నేను వేరే సంగతి చెప్తున్నా. ఇవన్నీ ఎట్లా తాగడం గురించి చెప్పాలి, ఇలాంటి డ్రగ్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యలో మన దగ్గర ఉన్న మన శాఖ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఈ మధ్యలో పిలిచారు. ఒక 25 రోజుల కింద పిలిచి నన్ను అడిగారు, సార్ మీ సపోర్ట్ కావాలి, ప్రతి కాలేజ్కు స్కూల్స్కి వెళ్ళి చెప్పడానికి నాకు సైన్యం కావాలంటే నా దగ్గర పెద్ద సైన్యం ఉంది. 6,000 మంది ట్రైనర్స్ ఉన్నారు నాలాగా. నాలాంటి వాళ్ళు 6,000 మంది తయారు చేసిన మాట్లాడే వాళ్ళను. వాళ్ళతో ఒప్పందం ఏంది, మాకు ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఏం చేసాం తెలుసా, ఫస్ట్ సార్తో మాట్లాడినప్పుడు ఏమన్నా తెలుసా, చైతన్య రెడ్డి అని ఎస్పీ గారు, సార్ దేశాన్ని కూల్చాలంటే, దేశాన్ని ఓడగొట్టాలంటే ఒకప్పుడు తుపాకులు పట్టుకపోయారు, బాణాలు పట్టుకపోయారు, కత్తులు పట్టుకపోయారు సార్. ఇప్పుడు దేశాన్ని కూల్చాలంటే ఏమక్కర్లేదు, డ్రగ్స్ అలవాటు చేయండి, దేశం కూలిపోతుందని చెప్పిన. మీ ఊర్లో పిల్లలు ఎక్కడ పోతుంది చూడండి, ఊర్లలో గంజా ఎట్లా దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతుంది. అటువంటి విషయాలు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పగలగాలి మన పాటల ద్వారా. దాని ద్వారా ఏం జరుగుతుందో చెప్పగలగాలి, ఏం ఇబ్బందులు చెప్పగలగాలి. అది వాళ్ళకి సామాజిక స్పృహ ఉండే విధంగా చెప్పాలి, కానీ గాలికి చెప్తే లాభం లేదు. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను, ఇవన్నీ చెప్పగలగాలి. ఈ పిల్లలకు అటువంటి అటాక్ చేస్తున్నారు, అటువంటి అలవాటు చేస్తున్నారు, అటువంటి విషయాలు తీసుకొస్తున్నారు. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ టీనేజర్స్కు ఏమేమో అవుతుంటుంది, బయలాజికల్, సైకలాజికల్, ఫిజియలాజికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళతో ఎలా ఉండాలి తెలుసా, పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ది 5 ఏళ్ళ లోపల డిసిప్లిన్గా ఉండాలి. 6 నుంచి 12 డిసిప్లిన్గా ఉండాలి. 5 లోపల దేవుళ్ళలాగా చూడమని చెప్పాను. కానీ 3వ దాంట్లో ఫ్రెండ్లీగా ఉండాలి. మీ కొడుకును, నీ కూతురుని నీవు అర్థమైతే చెప్పగలగాలి, మంచి ఏందో చెడుని చెప్పగలగాలి. కళాకారులారా మీ అందరూ నేను చెప్తున్నాను, అమ్మాయిల గురించి కొద్దిగా చెప్పండి, గుడ్ టచ్ ఏంటని చెప్పండి, బ్యాడ్ టచ్ అని చెప్పండి. మీ మాటల ద్వారా, పాటల ద్వారా ఎంతమంది ఎన్ని అన్యాయాలు అవుతుందో మీకు తెలుసు కదా. ఎక్కడ ముట్టుకునే అధికారం ఎవరికి ఉంది, ఎక్కడ పట్టుకునే అధికారం ఎక్కడుంది, మీ అధికారం ఏముందో మీ పాటల ద్వారా 4 చెప్పండి. ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు, ఎంతమంది ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పగలగాలి. వాళ్ళకు సామాజిక స్పృహ విషయాలు కలపాలి. దానికోసం చెప్తున్నాను. ఈ వయసులో పిల్లలకి ప్రశ్నలతో పాటు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది. నాకు మొబైల్ కావాలి, నాకు బైక్ కావాలి. వాళ్ళ నాయన ఏం చేస్తాడంటే, మన ఆయన నాకు ఇప్పియాలే కదరా, నీకు ఇప్పిస్తా అంటాడు. ఇప్పించడు కాదు, చెడగొడుతున్నావు. ఇలాంటి విషయాలు కాకుండా వాళ్ళకి అర్థమయ్యేది చెప్పగలగాలి. ఇక్కడ ఉన్న అమ్మలు కొంతమంది ఏం చేస్తుంటారు, మీరు మంచి వాళ్ళు అనుకోండి, మీ క్లాస్ ఇన్నోళ్ళు, మీ పాటలు అమ్మలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏమంటున్నారు తెలుసా, స్కూల్కి వెళ్ళి మార్కులు తక్కువ వచ్చినాయి అడుగుతూ ఉంటారు స్కూల్లో. నేనేమంటాను, అమ్మలు స్కూల్కి వెళ్ళి మార్కుల గురించి అడగండి, మార్పుల గురించి అడగండి. మీ పిల్లల్లో మార్పులు ఏమొస్తున్నాయి, ఎలా ఉన్నారు, ఎలా వ్యవహరిస్తారు, అందరితో ఎలా కలిసి ఉన్నారు, అలాంటి విషయాలు చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఎవాల్యుయేషన్ అంటే ఏం తెలుసా, ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన గంట 10 నిమిషాలు అయింది ఇప్పటికీ. ఇప్పుడు ఈ అన్నలు నాకైతే వీడియో ఇయ్యరు, ఎడబెట్టుకుంటారు నాకు తెలియదు. ఓకే, వీడియో ఇచ్చిననుకో ఇంటికి వెళ్ళి చూసుకుంటాను నేనేం తప్పు చేసినా, నేను మాట్లాడుతుంది ఏం తప్పు చేసినా, ఎన్నిసార్లు చెవుల ఏలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఇట్లా గోకినా, ఎన్నిసార్లు చెవుల చేయి పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఇట్లా అనుకున్నా, ఎన్నిసార్లు గట్లా అన్నా, అవన్నీ నేను చూసుకోవాలి. నన్ను నేను మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో నన్ను ఎవడు మార్చలేడు. మార్చగలిగిన వాడు ఒక మనిషి, అది నేను మాత్రమే. గుర్తుంచుకోండి. ఆ మార్పులు రావాలంటే ఇప్పుడు ఇది వదిలిపెట్టండి. మీరు ఫ్యూచర్లో మీ పాటలు పాడేటప్పుడు, మీ ఆటలు ఉన్నప్పుడు, మీకు ఇష్టమున్నా లేకుండా మీ చేతిలో మొబైల్ ఉంది కదా, ఉందా లేదా, ఆ మొబైల్ని మీకు తెలిసిన వాళ్ళకి వేయండి. అన్న ఇది మొత్తం పాటను రికార్డ్ చేయని చెప్పండి. ఇంటికి పోయి ఒక్కరిని చూసుకొని కూర్చోవాలి, ఒక్కరిని చూడాలి, ఎన్ని తప్పులు చేసినా చూసుకోవాలి. నీ తప్పులు సరిదిద్దుకో.
నీవు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా పాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అప్పుడు గొంతు నుంచి ఎలా వచ్చింది, మొహంలో కవలిక ఎలా వచ్చింది, ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెస్ వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేసుకో, ఇంప్రూవ్ చేయి. నీ అంతా నువ్వు ఇంప్రూవ్ చేయాలి. నిన్ను ఎవరు ఇంప్రూవ్ చేస్తావు? ఎవ్వరు మార్చలేరు మిమ్మల్ని. ఆ మార్పు మన లోపల రావాలి. ఆ చేతుల కదలిక ఎలా ఉందో చూసుకోవాలి. అది మనం చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఎవరు చెప్తే బాగుండదు. పగలు ప్రతీకారాలు ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు? ఎంత పెద్ద పగలు తీసుకుంటాడు కూడా పోయింది లోపలికి. ప్రేమ అనేది ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. ఓడిపోతే టెంపరీగా ప్రాబ్లమే ఉంటుంది, కానీ పర్మనెంట్గా ఎప్పుడు ఓడిపోలే. పగ ప్రతీకారం ఎప్పుడు నాశనానికి దారితీసింది. ఈర్ష్యా ద్వేషం పెట్టుకోకండి, ప్రేమను పెంచుకోండి. తోటి కళాకారుల పట్ల ప్రేమతో వాళ్ళను తట్టి, బాగా పాడుతున్నావు అక్క, బాగా పాడుతున్నావు చెల్లి అని ఒక భుజం తట్టండి. అప్పుడేమో తెలుసా, ఆమె బాగా వాడకుండా ఇంకా 4 విషయాలు నేర్చుకుంటుంది. ఇది నేను ఆ తెలంగాణ మూమెంట్లో వెళ్ళి మన యూత్ చచ్చిపోతున్నప్పుడు, పిల్లలు చచ్చిపోతున్నప్పుడు ఒక టీవీ ఛానల్, పెద్ద ప్రముఖ ఛానల్ వెళ్ళి బతిల్లాడిన, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఓ 15 నిమిషాలు మీరు ఛాన్స్ ఇవ్వండి. ఎవరు చచ్చిపోడంటే, నువ్వు ఎంత ఇస్తావన్నా మా ఛానల్ మాత్రం, మన ఛానల్ లేదు. అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవడం అదొక పెద్ద రోగమే. అందరితో మంచోడు అనిపించుకోవడం చాలా కష్టం, గుర్తుంచుకోండి. నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా, పాట వాడినా ఏమే దీనికి ఏం పని తప్పదు, తై తక్కలా నిలిపోతుందే అని మీ చుట్టాలని ఉంటారు. అన్నరా లేదా? మన కళను వాళ్ళు గుర్తించక హేళన చేసి ఉంటారు మిమ్మల్ని. చదువు లేదు, పాలు లేదు, పొద్దుగాలనే గజ్జలు కట్టుకోపోతుంది అన్నరా లేదా? అలా అంటున్నారంటే వాళ్ళ లోపల అది లేదు కాబట్టి కడుపులో మండుతున్నారు అన్నారు, గుర్తుంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నల్లగున్నా తెల్లగున్నా, కడుపులో మంట ఉంది, కొంతమందికి కడుపులో మంట ఉంది. ఎట్లున్నా గట్లే ఉన్నా, వదిలిపెట్టారు ఇంకా, ఓకే. కానీ కొంతమంది అసహ్యంగా తెల్లగున్నారు, గడగడ తెల్లగున్నారు, అవునా కదా? ఈ తెల్లగున్నోళ్ళు నా మాట నుర్రి ఎండలో పోతే ఏమవుతారు? చలికాలంలో పచ్చగా అవుతారు, కోపం వస్తే ఎర్రగా అవుతారు. ఎస్ ఆర్ నో? మనం మారుతామా? ఈ రంగులు మారుతారు, ఏమంటారు? అంత మాట అనుకుర్రి. ఇప్పుడు చెప్పాలి అనుకోలేదు సార్, వాళ్ళు ఎట్లుంటే అట్లున్నారు, నేను ఎట్లున్నా నేను గట్ల ఉన్నా బై, అంతే. నువ్వు మారవో, వేరే వాళ్ళతో పోల్చుకోకో. నీలాంటి మనిషి భూమి మీద పుట్టలేదు. మనం ఎందుకు పుట్టామని చెప్తాం కదా, వచ్చి పోవడానికి రాలేదు, అంతే. మన కళ ద్వారా, మన పాటల ద్వారా, మన మాటల ద్వారా ఒక 5గురు జీవితాలు మారినా చాలు మన జీవితానికి ఒక సార్థకత. ఒకరు చచ్చిపోతాడు, బతికినా చాలు మనకు సార్థకత. అలా ఉండాలంటే ఎవరో లేమంటే మనకేంటి? ఇప్పుడు కొంతమంది పొట్టిగా ఉంటారు, అవి కొంటారు, ఏమో కొంటారమ్మా, కొన్ని అడుస్తూ ఉంటారు. మనం ఏమనుకోవాలి తెలుసా? అసలు ఏమనుకో, పొట్టినే పొడుగు కూడా పొడుగు మొగుడు దొరుకు. నాకు తెలుసు మీ మనసులో ఏముందో, ఓకే. ఇప్పటి నుంచి ఏమనుకోవాలి తెలుసా? పొట్టి ఎందుకు పుట్టింది తెలుసా? నా ముంగట వచ్చి ఎవరు నిలబడ్డవాడు నేను, అంతే కదా. భగవంతుడు మనకి ఎట్లా ఇచ్చిండో గట్లా ఇచ్చింది కాబట్టి ఎవరు ఏమనుకుంటే నాకేంది, గుర్తుంచుకోండి. మనం అనుకున్నట్టు జీవించాలి. మనం అనుకున్నట్టు జీవిస్తే మనం 10 మంది నడుస్తారు, అంతే. ఓ మాట అన్నారనుకో, నిన్ను తిట్టిననుకో, నిన్ను చూసి నవ్విరనుకో, నిన్ను చూసి విమర్శించారనుకో, నిన్ను వ్యతిరేకించడం, నిన్ను అపోజ్ చేసారనుకో, నేను చీచి అన్నారనుకో, నీ బతుకు వేస్ట్ అన్నారనుకో, ఏం చేయాలి సార్? చేతిలో పెట్టుర్రి. ఎవరేమనుకుంటే నాకేంటి, అంతే. ఈ మంత్రం మొత్తం మీనింగ్ అంతే. ఇంగ్లీష్ చెప్పాలా? ఇంగ్లీష్ సింపుల్గా ఉంటుంది, నాతో చెప్పండి. సో వాట్, సో వాట్. ఫాస్ట్గా చెప్పండి, ఇంకా ఫాస్ట్. సో వాట్, గట్టిగా. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంట, అందరు సో వాట్ అని చెప్పండి. మీరు వేస్ట్, మీ పాటలు వేస్ట్, మీ మొహం బాలే,
నువ్వు నల్లగున్నావు, నువ్వు పొట్టిగున్నావు, చిచి చిచి నీ బతికే వేస్ట్, ఇంతకంటే కూడా తిడతారా? ఇంకా ఇంతకంటే కూడా తిడతారా? మీకు నచ్చిన ఒక దేవుని పేరు చెప్పరు, మీకు దేవుని నమ్మితే ఆయన తిట్టలేదా? చెప్పండి గట్టిగా. ఓ స్వామీజీలు ఎవరున్నారా నచ్చిన వాళ్ళు? నాకు స్వామి వివేకానంద అంటే ఇష్టం, ఆయన స్పీచ్లు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా తిట్టలేదా? చెప్పండి గట్టిగా. మీకు నచ్చిన ప్రధానమంత్రులు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నా సార్ తిట్టిరు. ఏ ప్రధానమంత్రిని తిట్టిరు? ఎవరెవరు? అవునా కదా? ముఖ్యమంత్రిని తిట్టలేదా? ఏ ముఖ్యమంత్రి అయినా తిట్టిరు. ఏ సార్నో? ఎమ్మెల్యేను, ఎంపీని, సర్పంచ్ను, మీ అమ్మను, నూనా వాళ్ళ అత్తమ్మ తిట్టింది పిల్ల, నీకేం తెలుసు? ఒకప్పుడు అత్తమ్మలు తిట్టి, ఇప్పుడు కోడలు తిడుతురు. డిఫరెన్స్ అంతే. మీ నాయన ఎవరు తిట్టిరమ్మా? హయ్యెస్ట్గా మీ నాయన తిట్టింది వాళ్ళు చెప్పరు. మీ అమ్మనమ్మా, మీకు తెలియదు. ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప తీస్మార్కాడున్నా సరే పెళ్ళాంతో తిట్లు వాడు లేడు, ఉండడు, ఉండబోడు. 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాం. ఏం చేసినా, ఏం చేయకున్నా, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినా, మాట్లాడకున్నా, పాట పాడినా, పాడకున్నా, ఏం చేసినా అంటారు. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా ముందుకెళ్ళాలా? 10 మంది మాటల కోసం బతకాలా? మన పాటల కోసం మనం బతకాలా? అది అందుకోసం నేను చెప్తున్నాను, మీరు వేస్ట్, మీరు నల్లగురు, తెల్లగురు, పాట రాదు, మాట రాదు, మీరు చెప్తే వాళ్ళు వినరు, మీకు పిరికి, మీరు భయమో, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు అంతే. నేను చెప్తున్నాను, ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. అవమానం పడ్డోళ్ళే బహుమానం సాధించిర్రు. అపోజిషన్ ఉంటేనే పొజిషన్ బాగుంటుంది. అంటే ఉండాలి, లేకుండా కొనుక్కోవాలి. అంటోడు ఉండాలి. అర్థమైందా? సంపాదించిన పైసకెళ్ళి 33% మీరు ఖర్చు పెట్టుకోరు, 33% మీ ఫ్యామిలీకి ఇవ్వండి, 33% ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకోరు. ఫ్యూచర్ కోసం ఇంకెంత పర్సెంట్ మిగిలింది? ఆ 1% సమాజ సేవ చేయండి. సమాజానికి మీరు ఏం చేయకుంటే ఈ బతికే వేస్ట్, ఈ పుట్టుబడి వేస్ట్. ఏమైనా చేయండి. మీ ఊర్లో ఉన్న ఆ స్కూల్ పిల్లలకి ఏమైనా సపోర్ట్ చేయండి. మీ ఊర్లో ఉన్న స్కూల్ పిల్లలకి వెళ్ళి పాటల ద్వారా చదువుకోమని చెప్పుర్రి. ఈ డ్యూటీ కాకుండా ఏమైనా చేయర్రి, ఏమైనా సేవ చేయర్రి. సేవ చేయని బతుకు వేస్ట్. ఏమైనా సేవ చేయండి, 1% సేవ చేయండి. 2 + 2 4 అవుతుంది, 4 + 4 8 అవుతుంది, 8 + 2 10, 10 + 10 20 అవుతుంది, 20 + 20 40 అవుతుంది, 40 + 40 80 అవుతుంది, 80 + 20 100, 100లకి 50 తీసేస్తే 50, 50లకి వెళ్ళి 25 - 25, 25లకి వెళ్ళి 20 తీసేస్తే 5, 5 × 5 35, 35 + 5 ఏమైంది? 5 × 5 ఏమని చెప్పినా? నేను మీకు ఇన్ని లెక్కలు చెప్పినా కదా, ఎన్ని రైట్లు చెప్తే ఎవరన్నా రైట్ అన్నారా? ఒక్క రాంగ్ చెప్తే ఇంత లొల్లిపెట్టిర్రే. మన బతుకంతేనమ్మా. మీరు ఎన్ని మంచి పాటలు వాడిని ఎవరు పట్టించుకోడు, ఏం చేసేవాడు పట్టించుకోడు. ఒక తప్పు చేస్తాలు పబ్లిక్లో నిలబెడతారు, గుర్తుంచుకోండి. అదే మన లైఫ్. న్యాయం ఎంత బాగా చూసుకోవడం మీకు తెలుసు. ఒక్కరోజు సరిగ్గా ఉంటాయి ఇంతే మా పిల్లమంటది.